ఇక్కడ మేకప్ ఇంపార్టెంట్ కాదండి, టాపిక్ ఇంపార్టెంట్ అనుకుంటా. అందుకే కొంచెం అట్లా అట్లా సెట్ చేసేసుకుని హెయిర్. ఈరోజు టాపిక్ వచ్చి బ్లైండ్స్ అండి. సో నేను కూడా బ్లైండ్స్ గురించి నాకు ఇదివరకు అంత నాలెడ్జ్ లేదు. బట్ ఇప్పుడు మనం ఒకటి ఏదన్నా పెట్టించుకోవాలి అంటే దాని గురించి మొత్తం స్టడీ చేస్తాను. బ్లైండ్స్ పెట్టించుకోవాలా, కర్టన్స్ పెట్టించుకోవాలా, మనకి ఏది కన్వీనియంట్ అనేది ఆలోచించాలి ఫస్ట్. తర్వాత బ్లైండ్స్లో కూడా మనకి ఫ్లిప్ ఫ్లాప్ బ్లైండ్స్, జీబ్రా బ్లైండ్స్, రోలర్ బ్లైండ్స్, ఇలా రకరకాల వుడెన్ బ్లైండ్స్ ఇలా అన్నీ ఉంటాయి. మరి మనం ఏ బ్లైండ్ పెట్టించుకోవాలి, మన ఇంటికి మన బడ్జెట్లో రావాలి. ఇప్పుడు చాలామందికి బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. సో బడ్జెట్ ప్రాబ్లం ఉంటే ఏం తీసుకోవాలి, బడ్జెట్ ప్రాబ్లం లేకపోయినా అసలు హాల్కి ఏం తీసుకోవాలి, బెడ్రూమ్స్కి ఏం తీసుకోవాలి అనేది ఈ వీడియో అండి. అది కూడా కిటికీలకి లోపల సైడ్ వేయాలా, బయట వేయాలా, మా కుక్క అరుస్తుంది, ఎలా వేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి ఈ వీడియోలో. అసలు బ్లైండ్స్ గురించి పూర్తి నాలెడ్జ్ మీకు ఇస్తాను. మీరు పూర్తిగా చూసి మీకేది కావాలో అది మీ ఇంటికి వేయించుకోండి, ఓకేనా? మరి వీడియోలోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం అసలు జీబ్రా బ్లైండ్స్ అంటే ఎలా ఉంటాయి, అందులో ఎంబ్రాయిడరీ వచ్చినవి కూడా ఉన్నాయి. జీబ్రా బ్లైండ్స్ అంటే జీబ్రా లాగా ఒక పార్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఒక పార్ట్ అలా ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సో ఇది ఎందుకు వాడాలి, జీబ్రా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా, ఎందుకంటే బ్లైండ్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ నేను సేకరించి నాకు తెలిసింది ఇక్కడ పెడుతున్నా అండి. సో నేను చాలా స్టడీ చేస్తాను ఏదన్నా పెట్టే ముందు. సో నేను కొన్ని చోట్ల జీబ్రా తీసుకున్నా, కొన్ని చోట్ల రోలర్ తీసుకున్నా. అది ఎందుకు అలా తీసుకున్నా అసలు అని తర్వాత చూద్దాం. ముందు అసలు వీటిలో మోడల్స్ ఏంటి చూద్దాం. సో ఇప్పుడుదాకా చూసిన జీబ్రా బ్లైండ్స్ ఇవి ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట. అట్లా ఫ్లవర్స్ డిజైన్స్ మనం వేరే ఏదైనా ఫోటో తీసి ఇచ్చినా చేస్తారు, ఫ్యామిలీ ఫొటోస్ చేస్తారు, మనకి ఏదైనా సరే. మేము అట్లాగే ఎన్టీఆర్ ఫోటో హోమ్ థియేటర్లో చేయించాము, అది కూడా చూద్దాము. జీబ్రా చూసాం, కస్టమైజ్డ్ రోలర్ బ్లైండ్ చూసాం. ఇవి వచ్చి రోలర్ బ్లైండ్ అండి, అంటే కంప్లీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి వైట్ ఫ్యాబ్రిక్స్ తోటి ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే సెల్ఫ్ ఉంటుంది. జనరల్గా వైట్ ప్లాస్టిక్ మెటీరియల్ టైప్ లాంటిది బ్యాక్ సైడ్ ఇస్తాడు. సో ఇవి నేను కొన్ని చోట్ల పెట్టించాను. సో ఇలా మనకి చాలా చాయిస్ ఉంటుందండి. ఇట్లా ఆల్బమ్స్ అన్నీ తెచ్చి మనకి అది ఎంత అవుతుంది, ఎస్ఎఫ్టీ ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్తారు వీళ్ళు. ఇంకో కేటలాగ్లో ఇది ఉందన్నమాట, ఈ డిజైన్ మంచిగా ఉంది. ఇంకోది మేడం ఇది. ఓకే, ఇది కూడా బాగుంది. ఇది ఇది మీరు చూపించింది. ఓకే, అన్నీ డబుల్ అవుతాయి అన్నమాట కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. ఓకే ఓకే సరే, ఆలోచించే అది చెప్పండి. నేను మనకి వచ్చిన తర్వాత మీకు సొంతంగా ఏం కావాలో కస్టమైజ్ ఇక కొంచెం అటు ఇటాను. ఇట్లా ఇప్పుడు ముఖ్యంగా బ్లైండ్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే వాష్ చేయటం, వాటికి డస్ట్ పట్టడం అలాంటివి చాలా తక్కువ అనమాట. సో వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవటం 6 నెలలకు ఒకసారి, మరీ ఇబ్బంది అయితే 1 ఇయర్కి ఒకసారి వాళ్ళని పిలిచి మనం క్లీన్ చేయించుకోవచ్చు. బట్ అలాంటి అవసరం రాదు, ఎన్నేళ్ళు వాడినా ఎక్కువ డస్ట్ అనేది పట్టదు. అందుకని మెయిన్ బ్లైండ్స్ అనేది నేను ప్రిఫర్ చేశానండి. సో ముందు డార్క్ షేడ్స్ అనుకున్నాను, బట్ ఏంటి అంటే నాకు లైట్ షేడ్ ఇస్తే ఒక రూమ్ ఇలా మనము చూడంగానే లైట్ షేడ్స్ వల్ల మనకి ఏమనిపిస్తుంది, చాలా ప్లెజెంట్ లుక్ రావాలని చెప్పి లైట్ షేడ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఏ రూమ్కి ఎలా సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవి జీబ్రా అండి, జీబ్రాలో నేను సెలెక్ట్ చేసుకుంది చూపిస్తాను. చూపించాను. మా వుడ్ వర్క్ మ్యాచింగ్గా వుడెన్ షేడ్ హాల్కి తీసుకోవటం జరిగిందండి. వుడెన్ షేడ్ జీబ్రా తీసుకున్నా. ప్లెయిన్ ఇవి 2 షేడ్స్ ఉన్నాయి. ఇలా ప్లెయిన్ పైన ఉందంట చూడు. ఇది 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 బ్రౌన్. సో నేను మా హాల్కి అండి కింద పైన మా వుడ్కి మ్యాచ్ అయ్యేటట్టు వుడెన్లో జీబ్రా బ్లైండ్స్ తీసుకున్నాను. సో చాలా బాగా చేశారు, మంచి ప్రైస్లో ఇచ్చారు. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. నేను వాళ్ళు చెప్పకపోయినా వీడియో అనేది మీకు పెడుతున్నాను.
సో వీళ్ళ సర్వీసెస్ మీరు తప్పకుండా తీసుకోండి. చాలా బాగా చేశారు, మంచి కాస్ట్లో ఇచ్చారు నాకు. సో నేను ప్రమోషన్ చేద్దాం అనుకొని వీళ్ళ వీడియో నేను పెడుతున్నానండి. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు, నేను చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసుకున్నాను. సో మేము ఆర్డర్ చేసాము. హాల్ వరకు జీబ్రా బ్లైండ్స్ తీసుకున్నాను. బెడ్రూమ్స్ అన్నిటికీ రోలర్ బ్లైండ్స్ అనేది తీసుకోవటం జరిగింది. సో అది కంపెనీ నేమ్ కానీ అది మొత్తం ఇంచు కూడా అటు ఇటు పోకుండా కొలతలు తీసుకొని కంపెనీ నుంచి ఆర్డర్ చేసుకొని మొత్తం తీసుకొని వస్తారండి. మళ్ళీ పెట్టే ముందు కూడా చూడండి కొలతలు కొలుసుకుంటున్నారు. సో ఏ రూమ్కి ఏది వెళ్ళాలన్నీ ఒక చోట పెట్టుకుంటారు. పెట్టుకున్నాక ఇంకా ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో హాల్లో వచ్చినవి మాత్రం నేను లోపలికి అడిగానండి, ఎందుకంటే ఇట్లా మేము ఫ్రేమ్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మీకు చెప్తున్నాను ఏంటి, ఎందుకు మనం జీబ్రా ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక మనకి ఎప్పుడు వెలుతురు బ్లాక్ కాకుండా ఉండాలి అంటే జీబ్రా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కర్టెన్ వేసే ఉంటుంది, మొత్తం మనం రోల్ చేయాల్సిన పని లేదు. వెలుతురు కోసం ఒకలాగా కొంచెం లాగామనుకోండి వెలుతురు వస్తుంది, ఒకలాగా కొంచెం లాగామనుకోండి కంప్లీట్ క్లోజ్ అవుతుంది. అందుకని హాల్కి ఖచ్చితంగా మనం జీబ్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం వెలుతురు వచ్చేటట్టు నువ్వు పెట్టమంటే పెడతా. ముందు చెప్పలేదు, తర్వాత చెప్తాను అనమాట. నువ్వు చెప్పు, యూట్యూబ్ పెడుతున్నాను. మార్నింగ్ అయితే తెలిసేది వెలుతురు వచ్చేది. స్ట్రైట్ గుంజాలి. ఓకే ఓకే, ఏదైనా స్ట్రైట్ గుంజాలి. ఓకే, ఎట్లా పడితే అట్లా గుంజుతారు. ఓకే, మళ్ళీ ఒకసారి బ్లాక్ అవుట్ అంటే ఏంటి, వెలుతురు అసలు రాకుండా బ్లాక్. ఓకే, ఇదేమో వైట్ వెలుతురు వస్తుంది. నైస్. ఏంటది? హ్యాంగర్ పట్టుకోవాలి. ఓకే, స్ట్రైట్ పెట్టి గుంజాలి. కొంచెం కూడా చేసుకోవచ్చు. చూసారా, కొంచెం వెలుతురు కావాలంటే కొంచెం లాగాలి. అలా కూడా అవకాశం బాగా తెలిసేది. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది కదా, మనం హాల్ వరకు ఖచ్చితంగా జీబ్రా బ్లైండ్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే వెలుతురు బాగా రావాలి కాబట్టి హాల్కి మొత్తం క్లోజ్ చేయకుండా జస్ట్ ఇలా. మరి ఇవి బెడ్రూమ్స్కి నేను ఎందుకు ప్రిఫర్ చేయలేదని కూడా నేను మీకు నెక్స్ట్ రోలర్ బ్లైండ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఈ జీబ్రా బ్లైండ్స్ ఇట్లా బార్డర్ లోపల ఇన్సైడ్ తీసుకున్నాము. చూడండి, హాల్లో ఇట్లా ఫిక్స్ చేశారు. కరెక్ట్గా అది ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు, కొంచెం కూడా అటు ఇటు పోకుండా. సో నేను మ్యాచింగ్ ఇలా వుడెన్ టైప్ లాంటిది తీసుకున్నాను అనమాట. ఎక్కడ పట్టుకోవాలి? ఎడ్జెస్లో పట్టుకొని ఓకే జరుపుకోవచ్చా అట్లా? ఓకే, తీసుకుంటారు. ఇది చిన్నది వచ్చిందండి, మనం ఏ సైజ్ అయినా ఆర్డర్ చేయొచ్చు, అన్ని కస్టమైజ్డ్. ఏ సైజ్ అయినా చిన్నదానికి రోలర్ బ్లైండ్. ఇది లోపలికి వచ్చింది చూడండి. తర్వాత బెడ్రూమ్స్ అన్నిటికీ నేను బయట తీసుకున్నాను, ఎందుకంటే అది లోపల కొంచెం అటు ఇటు హాఫ్ ఇంచ్ గ్యాప్ వస్తుంది లోపల సైడ్ జీబ్రా తీసుకుంటే. సో నేనేం చేశానంటే బెడ్రూమ్స్కు ఓవర్ సైజ్ తీసుకున్నా, కొంచెం రైట్ లెఫ్ట్ 1 ఇంచ్ ఎక్కువ, మళ్ళీ కిందకు కూడా మనం ఎంత ఆర్డర్ చేస్తే అంత చేస్తారు కాబట్టి బయట వైపుకి తీసుకున్నానండి. సో అందుకని మనకి రోలర్ బ్లైండ్స్ అనేవి బెడ్రూమ్స్కి మంచిగా ఉంటాయి. కంప్లీట్ క్లోజ్ లేదంటే కంప్లీట్ ఓపెన్ అయితే హాఫ్ రోల్ చేసుకోవచ్చు.
జీబ్రా అంత కంఫర్టబుల్ అనిపించలేదు నాకు. సో నేను ఏంటంటే ఇట్లా బెడ్రూమ్స్కి ఇట్లా, ఎందుకంటే వెలుతురుగా ఉంటే నిద్ర పట్టదు కాబట్టి పగలు పడుకోవాలని ఏదన్నా సంథింగ్ అట్లా. సో హాల్కి ఇలా జీబ్రా బ్లైండ్స్ చూడండి, లుక్ ఇలా ఉందన్నమాట. ఇది మా డైనింగ్ రూమ్ దగ్గర. సో ఆ బార్డర్ వల్ల దానికి లుక్ వచ్చింది. బెడ్రూమ్స్కి నేను ఇలా లైట్ కలర్ తీసుకున్నా అండి, ఎందుకంటే బెడ్రూమ్స్ చాలా వైట్ అనేది నేను తీసుకున్నా కాబట్టి మంచిగా అనిపిస్తుంది స్పేషియస్గా. సో చూడండి, ఇదిగోండి వెలుతురు మార్నింగ్ టైంలో మళ్ళీ తీసాను మీకోసం. వెలుతురు రావటానికి ఇట్లా పెట్టుకోవాలి కొంచెం, ఎందుకంటే ఈ జీబ్రా బ్లైండ్స్ కూడా మనం ఇన్సైడ్ తీసుకుంటాం కాబట్టి, మామూలు బయట సైడ్ కూడా తీసుకోవచ్చు కానీ పల్చగా అనిపిస్తాయి ఇవి. కొంచెం మనం ఇన్సైడ్ తీసుకుంటే చూడండి, లెఫ్ట్ది కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంది, రైట్ది ఓపెన్ ఉంది. ఇదేమో బెడ్రూమ్కి చూడండి ఇలా నీట్గా అనిపించింది నాకు ఎందుకో. దీనికి జీబ్రా సెట్ కాదనిపించింది బెడ్రూమ్స్కి. సో నేను ఇలా ఇప్పించాను. ఇదేమో గెస్ట్ రూమ్, ఇది కింద ఫ్లోర్లో అండి. సో ఇలా కావాలంటే కొంచెం లాక్కోవచ్చు, లేదంటే కంప్లీట్గా రోల్ చేసేయచ్చు. నేను గోడలన్నీ మై లైట్ షేడ్స్ కాబట్టి నాకు లైట్ చాలా ఇష్టం అండి. మీకు కావాలంటే డార్క్ తీసుకోవచ్చు. లైట్ ఉంటే ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ హాల్కి వచ్చేసరికి ఇలా వుడెన్ తీసుకున్నాను. ఇదేనండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక మనం పై ఫ్లోర్లో కూడా చూద్దాం రండి. ఇది మా కిచెన్, మీకు తెలుసు కదా, నా వీడియోస్లో చూస్తుంటారు. కిచెన్ దగ్గర డైనింగ్, ఇది టీవీ పక్కన 2 కిటికీలకి ఇదేమో రోలర్ తీసుకున్నాను. ఇక్కడ చిన్న కిటికీ ఇది. సో ఈ ఒక్కదానికి నేను రోలర్ తీసుకుని, ఇక మనం డూప్లెక్స్లో పైకి వెళ్దాము. పైన కూడా నేను జీబ్రా తీసుకున్న హాల్కి. మీకు చెప్పాను కదా, వెలుతురు ఎప్పుడు ఉండాలి నాకు, హాల్కి ఎప్పుడు మనకు వెలుతురు తగులుతుండాలి. ఇది వచ్చి హోమ్ థియేటర్లో మా బాబు సమ్ క్యారెక్టర్స్ కావాలని అడిగారు. అట్లాగే ఎన్టీఆర్ ఇలాంటి పాతవి, కృష్ణుడు తీసుకుందామా ఇలా తీసుకుందాం అంటే, నాకు ఎందుకో దుర్యోధనుడు పాత్ర, ఇలా కూర్చున్న పాత్ర చాలా బాగుంది కదా, ఇలా అసలు గాంభీర్యం అలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఫిల్మ్ ప్లే చేస్తాము, అందుకని చెప్పి ఇక్కడ ఇంకా కొంచెం ఉందండి వర్క్. సో బ్లైండ్ అయితే ఎన్టీఆర్ బ్లైండ్ తీసుకున్నాము. అట్లా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. పైన ఒక బెడ్రూము, దీనికి నేను సేమ్ కింద తీసుకున్నట్టే లైట్ షేడ్ అనేది తీసుకున్నా, నాకు ఇష్టం. జనరల్గా ఇది ఫస్ట్ ఆల్బంలో చాక్లెట్ అనుకున్నాము, బట్ రూమ్ చాలా డార్క్ అయిపోతుందని నేను ఫీల్ అయ్యాను. నాకు లైట్ ఇష్టం కాబట్టి నేను ఇలా సిల్వర్ లైన్స్ అనేది వచ్చిందండి రోలర్. సో అలా తీసుకున్నా అండి. ఎలా ఉంది, బాగుందా? వెనకట్లాగా అన్ని డార్క్ అయిపోయినాయండి. ఇప్పుడు అందరూ శారీసే కానీ, లేదా దుప్పట్లే కానీ, లేదా మనకి వాల్సే కానీ లైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో చూడండి ఇంత ఈజీగా ఉంది రోలర్. కర్టెన్స్ మెయింటైన్ చేసండి నాకు చాలా విసుగొచ్చేసింది వాష్ చేయటం అదంతా. సో మా పెద్ద బాబు రూమ్ కూడా చూసొద్దాం రండి. ఈయన కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈయనది లైట్లోనే గోధుమ రంగు గోల్డెన్ షేడ్, లైట్ గోల్డెన్ షేడ్ తీసుకున్నాడు. సో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టరా. అది కూడా నాకు డౌట్గా ఉంది, లైట్స్ మరి నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో కొంచెం మెన్షన్ చేయండి. అన్ని బ్లైండ్స్లోకి మీకు గోల్డెన్ బ్లైండ్ నచ్చిందా, సిల్వర్ నచ్చిందా, లేదంటే వుడెన్ జీబ్రా నచ్చిందా, కొంచెం కమెంట్ చేయరా. సో ఇది మా పైన హాల్. సో బాగా వెంటిలేషన్ అనేది నాకు చాలా ఇష్టం అండి, అది తగ్గకుండా నేను జీబ్రా అనేది తీసుకున్నా. అలాగే అందుకే ఎక్కువ వెంటిలేషన్ కోసం ఇట్లా గ్లాస్ అనేది పెట్టించుకున్నాం మేము. సో ఆ గ్లాసుకు కూడా నేను చూడండి ఎంత బాగుందో, అంత వెలుతురు కూడా కంప్లీట్ బ్లాక్అవుట్ అయిపోయింది. సో బెడ్రూమ్స్లో ప్రైవసీ కోసం నేను ఏంటంటే ఆ రోలర్ బ్లైండ్స్ అనేది పెట్టించాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది చూడండి కొంచెం అట్లా మనకు కావాలంటే కంప్లీట్ బ్లాక్అవుట్ చేయొచ్చు, లేదంటే కొంచెం పెట్టొచ్చు. సో చూడండి ఎంత బాగుందో. హాల్ మ్యాచింగ్ కోసం ఇలా తీసుకున్నాను.
అది ఇప్పుడేమి ఇక్కడ ఇంత పెద్ద గ్లాస్ కదా, సో బాగా ఎండాకాలం కానీ ఏదైనా కొంచెం అందానికి కానీ కంప్లీట్ కర్టెన్ పెట్టడమే కానీ కంప్లీట్ క్లోజ్ చేయను, ఎందుకంటే వెంటిలేషన్ కోసం. సో ఇక్కడ చూడండి, ఇట్లా లాకింగ్ సిస్టమ్ అంట. ఇలా పెట్టడం వల్ల ఫ్రిల్స్ అందంగా ఈక్వల్గా వస్తాయంట ఇలా. సో ఇవన్నీ మనకి తెలియదు కదా, సో మేము మొత్తం ఆర్డర్ చేసాము. సో ఎలా ఉందండి కలర్, గ్రే యాష్ కలర్ టైప్ లాగా, పైన గోల్డెన్ జాయ్ తోటి అసలు ఎంత అందంగా ఉందో. నాకైతే భలే నచ్చింది. మరి మీకెలా ఉంది మీరు చెప్పాలి. వీడియోలో చూసింది బయట చూసింది కొంచెం వేరుంటుంది కదా. సో కర్టెన్స్ కూడా ఆల్బమ్స్ తెచ్చారండి. పైన ఒక క్లాత్, కింద షీర్ ఫ్యాబ్రిక్ అని పల్సట్ నెట్ ఫ్యాబ్రిక్. కాకపోతే మాది ఏంటంటే అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి ఆ డస్ట్ బాగా డస్ట్ ఉంటుందండి మాకు. ఇంకా షీర్ లైటర్ షేడ్ నేను మెయింటైన్ చేయలేను అనిపించి నేను ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో కొంచెం యాష్ కలర్, ఎందుకంటే మా బిల్డింగ్ మొత్తం కూడా బయట నుంచి యాష్ ఉంటుంది. అలా అని లైట్ కలరు ఈ ఏరియాలో నేను మెయింటైన్ చేయగలనో లేదో అనిపించింది కర్టెన్ కాబట్టి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండి. సో ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈయన చక్కగా అన్ని మెజర్మెంట్స్ రాసుకున్నారు, ఇంచ్ బై ఇంచ్. సో ఆర్డర్ చేసినాక 1 వీక్లో మొత్తం పెట్టేసి వెళ్ళిపోయారు. చాలా ఫాస్ట్గా నీట్గా చేశారు.